నమస్కారం అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలు అయిపోతాయి, రాష్ట్ర పరిపాలన పెట్టమంటున్నారు, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది, ఆయనకు ప్రతిపక్ష హోదా లేదని రాష్ట్ర పరిపాలన పెట్టమంటున్నాడు, ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని నేను సేవ్ డెమోక్రసీ అని పెట్టుకున్నాడు కదా అసెంబ్లీలో, దానికోసం పెట్టమంటున్నారో తెలియదు కానండి. ఆయన వచ్చిన తర్వాత అమరావతి రాజధాని లేదు, ఇచ్చేటప్పుడు మెదలకుండా కూర్చున్నాడు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఏం చేశాడండి? కనీసం ఉండి అమరావతిలో మరి సిఆర్డీఆర్ చట్టం ఒకటి చేస్తున్నారు, రైతులకి ఇన్ని గజాలు ఇస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ, రాజధాని కొత్తది కావాలి అని ఉంటే నువ్వు అక్కడే అసెంబ్లీకి వచ్చి అటెండ్ అయ్యి అవన్నీ చూసేవాడివి. అప్పుడు ఏనాడని అసెంబ్లీకి వచ్చావు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి రాలి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు? నువ్వు అసలు హోదానే లేదు, ఇప్పుడు ఇవ్వాలంటున్నావు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు నువ్వు? అప్పుడు రాకుండా అధికారంలోకి వచ్చాక అమరావతి లేదు, అక్కడ వాళ్ళకి భూములు కట్టబెట్టారు, ఇక్కడ రింగ్ రోడ్డు వాళ్ళ భూముల మీదగా పోయింది, మరి లేకపోతేనేమో అమరావతి రైతులు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకున్నారు. ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూడాల్సినవి నువ్వు 14 నుంచి. అప్పుడు లేవు 19 దాకా పాదయాత్రలు తిరగాలి. నేను నీ ఓటు బ్యాంక్ కోసం తిరిగావు. పాదయాత్రలో పెట్టింది ఒక్కటి, నువ్వు మద్యపాన నిషేధం అన్నావు. మరి నాకు 27 మంది ఎంపీలు ఇస్తే నేను పోయి మెడలు వంచుతానన్నావు. నువ్వు వంచట్లా మెడలు, నువ్వు పోయి సాష్టాంగం పడితే కేంద్రంలో మోడీ ముందు, అమిత్ షా ముందు వాళ్ళు వంచుతున్నారు. ఏందయ్యా మా కాళ్ళ మీద పడ్డావు, లేదు చూస్తాంలే నిన్నని లేపుతున్నారు. వాళ్ళనే వంచట్లా. ఆ రకంగా వాళ్ళ మెడలో ఉంచావు, కానీ నువ్వేం మెడలో ఉంచలా. శాంతి భద్రతకి ఏ విఘాతం కలిగిందయ్యో ఒక్కొక్కళ్ళ మీద, అమరావతి మహిళల మీద 20 కేసులు, ఇవాళ నా మీద 24 కేసులు ఉన్నాయి. కోర్టులకు వాయిదాలకు వెళ్తున్నాం. సిగ్గుండాలి ఆ మాట అంటానికి మీకు కానీ, మీ హయాంలో చేసిన ఐపీఎస్లకు కానీ సిగ్గుండాలి ఆ మాట అంటానికి. ఏ రకంగా చేశారు మమ్మల్ని? చీరలే లాగారు, చెవులు లాగారు, జుట్టు పట్టుకొని లాగారు. ఆడవాళ్ళు అనుకోలేక నుంచుంటే చీరల మీద నుంచునేవాళ్ళు, మేము వెనక్కి వస్తుంటే బర్రం చీరలు లాగిన సంఘటనలు చినిగిపోయినాయి. ఆ రకంగా చేశారు. ఏంటి ఇలా చేశారని కనీసం మానవ హక్కులు ఆవిడ మహిళ వాసిరెడ్డి పద్మ గారి దగ్గరికి వెళ్తే మేము మీ మొగుళ్ళు గాజులు తొడుక్కున్నారా, మీరు ముందుకు ఎందుకు వచ్చారని అడిగింది. వాళ్ళకి లేదు శాంతి భద్రతలు, అప్పుడు లేదు లోపాలు. ఆయనకి ప్రజాస్వామ్యం అప్పుడు బాగా రక్షించబడింది. ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం చంపేయబడింది కాబట్టి వచ్చాడు ఆయన. ఆయన వాళ్ళు చెప్పే మాటలు మమ్మల్ని ఏ రకంగా ఏడిపించాలని 270 మంది చచ్చిపోయాయి. అవన్నీ మీరు చేసిన నచ్చలే, మీ ప్రభుత్వంలో మీరు చేసిన నచ్చలే 270 కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూర్చొని శిబిరాల్లో కూర్చొని పిల్లలు ఏమైపోతారు, పెళ్ళిళ్ళు చేయాలి, చదువులు ఉండే ఏం మంచి పరిస్థితి అని ఏడ్చిపోయినాడు. మీకు తెలియదేమో, రాష్ట్రపతి పాలన నీ ప్రభుత్వంలో 1000-108 సార్లు పెట్టాలి. నిజం మాట్లాడాలంటే 2 సార్లు పెట్టాలని పోవాలి అందరూ కూడా. ఇంకా పోలా పైపెచ్చు రాష్ట్రపతి పాలన అంటున్నావు కదా. అమరావతి రైతులు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వండి, మాకు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఇంకా మేము చచ్చిపోతున్నామని రాష్ట్రపతికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసాము. అమరావతి రైతులు ప్రధానమంత్రికి రాసాం. మరి నేను ఢిల్లీ పోయావు కదా, అవన్నీ చూసుకుంటే బాగుండేది. నువ్వు ఏమాత్రం శాంతి భద్రతలు నీ ప్రభుత్వంలో నిలిచాయో తెలిసేది. ఒకటే చదువుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్షం నీకు లేదు, 11 మందికి ప్రతిపక్ష పార్టీ రాదని అందరికీ తెలుసు. నువ్వు దీన్ని తీసుకెళ్లి కోర్టుకేసి, నువ్వు ఒకప్పుడు అనేవాడు కదా అసెంబ్లీలో, అమరావతి మేమేమి చట్టాలు చేయని కాడికి మాకు 151 సీట్లు ఎందుకని, ఇప్పుడు 164 వచ్చినాయి. మరి వాళ్ళు చేయొచ్చు చట్టాలు? శాసన వ్యవస్థ వరకే ఉండదాన్ని, దాని వరకే చూడాలి. అంతేగాని శాసన వ్యవస్థలో ఉండేదాన్ని తీసుకెళ్ళి కోర్టుకి వెళ్ళాల్సినవి తీసుకొచ్చి నేను అసెంబ్లీలోనే పరిష్కరిస్తా అని నీకు తలకాయ లేని మాటలు, మెదడు లేని మాటలు నీకు తోడిపోయిన వాళ్ళు, నీ సలహాదారులు, నీ పక్కన వాళ్ళు, వీళ్ళందరూ చెప్పే మాటలు బట్టి కోర్టుకి, ఇప్పుడు నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళినట్టు నా ప్రతిపక్ష హోదా కావాలని, నీ ప్రతిపక్ష హోదా వస్తే రేపు నేను ఏదైనా అరెస్ట్ చేయాలంటే ఒక సంతకం కావాలి గవర్నర్ దాన్ని. నిన్న చంద్రబాబు గారిని చేసేటప్పుడే అది మాయమైపోయింది. ఇంకా నీకు మాత్రం ఎక్కడ ఉంటుంది? అది ఏమీ లేదు. మీరందరూ శుభ్రంగా 10 మంది ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నీతో పాటు 11 మంది. ఎందుకంటారా, మీరు వచ్చిన కాడి నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేకపోయినా ఏయో కొన్ని పరిశ్రమలు వస్తున్నాయని, ఏయో వస్తున్నాయి, అయ్యి కొంచెం ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అని కూటమిలు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ వైపే సాగుతుంది చర్చలు కూడా. ఇవాళ మీరు వచ్చి శాంతి భద్రతలు లేవు, రాష్ట్రపతి పాలన అంటే వచ్చేవాళ్ళు కూడా వెనక్కబొమ్మని. నిజంగా మీకు ఆంధ్రప్రదేశ్ మీద ఏమాత్రం ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు ఇవన్నీ చూసి చెయ్యేస్తారు. 10 మంది కూడా వెనక్కి కూర్చొని మా నియోజకవర్గానికి అవి కావాలయ్యా, ఇవి కావాలని రిక్వెస్ట్గా ముఖ్యమంత్రినో స్పీకర్ గారిని మాట మాట్లాడతాం రిక్వెస్ట్ చేస్తే మిమ్మల్ని కాదనేవాళ్ళు ఎవరూ లేరు అక్కడ అసెంబ్లీలో. అలాంటిదేమీ లేకుండా ఇళ్లలో కూర్చొని మైక్ దొరికిందని ఒకడేమో భిక్షగాళ్ళు అంటాం, ఒకడేమో ఏంది శ్వేతపత్రాలు
రూపాయలు విడుదల చేయాలంటూ ఎవడు నోటికి వచ్చినట్టు వాడు ఇళ్లలో కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇన్నాళ్ళు మంత్రులుగా ఉంటాము, ఏం చేసామో రాష్ట్రానికని మర్చిపోయారు. మీ నియోజకవర్గానికి రోడ్లు వేయమని అడిగి సావండి. ఇప్పటికైనా మేము కోరుకునేది అదే, వాళ్ళు ఇప్పుడు గెలిచిన వాళ్ళైనా నియోజకవర్గానికి రోడ్లు వేయమని అడగండి. మీ నియోజకవర్గం ఏదైనా కావాలండి, మాకు ఇది ఇచ్చారు కదా పోయినసారి మీ ప్రభుత్వంలో, ఇప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి, కొంచెం తీసుకొచ్చేటట్టు చేయండి, మా జిల్లాలు బాగుపడతాయి, మా నియోజకవర్గాలు బాగుపడతాయి అని అడగండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వచ్చేవి కూడా మీరు వెనక్కి తీసుకుపోవద్దయ్యా. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కథ పనులు, పిల్లలకి జాబులు వస్తాయి, ఈ 5 ఏళ్లలోనే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులు ఇంతకాలం పడి 270 మందిని పోగొట్టుకున్నా. ఎప్పటికైనా అమరావతి సృష్టికర్త చంద్రబాబు గారు వచ్చారు, ఇదంతా బాగుపడుద్ది, మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి నేను సంతోషపడ్డాము. అట్లాగే అది ఉండేవ్వండి. మీరు ఏమీ చేయలేకపోతే మీ ఇళ్లలో కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదేనండి మేము చెప్పేది. మీరు 2 అన్నాళ్ళు ఏమీ లేదు, మీరు పోయిన తర్వాత ఇప్పుడు ఏదేదో వస్తుంది ప్రజాస్వామ్యం, సేవ్ డెమోక్రసీ అని బోర్డులు పెట్టుకొని ఉంటున్నారు. మీ వెనకుండాలని చూసుకోండి. ఆ బోర్డు మీరు పెట్టిన రోజు మీ వెనక ఎవరెవరు ఉండారో వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు సేవ్ డెమోక్రసీ ఎంతవరకు పాటిస్తున్నారో చూడండి. ముఖ్యంగా నేను ఢిల్లీ పోయినప్పుడు ఇంకో మాట చూద్దాం అనుకున్నామండి. జంతర్ మంతర్లో మీరు శాంతి భద్రతకు ఎగాదం కలిగింది, ఇవన్నీ చేసేటప్పుడు వివేకానంద రెడ్డి గారి వచ్చి కూడా ఒక ప్రస్తావిస్తే బాగుండేది. సునీత గారు కూడా సుప్రీంకోర్టుగా తిరుగుతున్నారు, ఆవిడని కూడా తీసుకొని అక్కడ కూర్చుంటే చాలా బాగుండేది, ఇంకా బాగా రెట్టి కట్టేది. మరి ఆవిడని ఎందుకు పిలవలేదో మీకు మాకు తెలియదు. దాని మీద ఇంకా కేసులు కొనసాగుతుంది. ఒక మన రాష్ట్రంలో సిఐడి చేయని పనులు, మీ శాంతి భద్రతల మాటే చదువుతున్నాం, రాష్ట్రంలో సిఐడి చేసిన పనులు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని అప్పటికప్పుడు పోయి అరెస్ట్ చేసిన సిఐడికి ఒక సిబిఐ ఎంపీని అరెస్ట్ చేయలేకపోయింది. ఆ రకంగా శాంతి భద్రతలు బాగా సంరక్షించారు మీ దాంట్లో మీ ప్రభుత్వంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఇప్పటికై గెలిచిన వాళ్ళు కానీ మీ జిల్లాలకి మీ నియోజకవర్గాలకి ఏమైనా కావాలంటే రిక్వెస్ట్గా అడిగి కూర్చొని అసెంబ్లీలో కావచ్చు, ఇంకొక సెక్రటేరియట్కి వచ్చైనా మీరు అన్ని సహకరించుకొని చేసుకోవచ్చు. మంచి చెయ్యాలి, మా నియోజకవర్గాన్ని మా ప్రజలకు ఓట్లు వేశారు, మా 10 మందిని అయినా గెలిపించారు. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా వచ్చాయి కూడా వెనక్కి ఇందా బాలకోటయ్య గారు అన్నట్టు మరి అయ్యి వచ్చే వాళ్ళు కూడా వెనక్కి పంపించేటట్టు ఈ రాష్ట్రపతి పాలనని ఆ గొడవలు పెట్టి మళ్ళీ చెట్టు పెరిగిన తర్వాత నరకటాన్ని చూస్తే ఇంకొకళ్ళైనా ఆలోచిస్తారు కదా. తప్పకుండా ఇప్పుడు ఆలోచించారు కదా ఈ 5 ఏళ్ళు. అదే మేము కోరుకునేది, అమరావతి స్ట్రాంగ్గా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమరావతి రైతుగా కూడా కాదు, ఆంధ్రప్రదేశ్లో పౌరురాలుగా కూడా నేను కోరుకుంటున్నాను. బాలకోటయ్య గారికి నేను అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఆయనకి జాషువా అవార్డు వచ్చినందుకు. మరి ఇక్కడ మన రాష్ట్రం చేయలేకపోయినా బెంగళూరు వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఎవరేం చేస్తున్నారో. కానీ రాష్ట్రంలో మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. ఎప్పటికైనా మంచి కోరుకొని ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాము. ఈ 11 మంది ఇంట్లో కూర్చుంటే ఆయన అన్నట్టు చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. మీ అందరికీ ధన్యవాదాలు. పోతుల బాలకోటయ్య గారికి కర్ణాటకలో అక్కడ తెలుగు సంఘం వారు అభినవ జాషువా అవార్డు ఇవ్వడం పట్ల నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోతుల బాలకోటయ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నారు. పోతుల బాలకోటయ్య గారు దాదాపు 4 గంటల డిబేట్లలో మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా రాష్ట్రం కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకే ఆయన పోరాటం చేశాడని చెప్పేసి మీకు మీడియా పక్షంగా నేను తెలియపరుస్తున్నాను. ఇవాళ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు 5 సంవత్సరాల పరిపాలనలో కొన్ని వందల హత్యాచారాలు, కొన్ని వందల హత్యలు జరిగి వాడి మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీరు అడగండి. గతంలో మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలేదు. 2 నెలల్లో ఒక వ్యక్తిగతంగా చేసినటువంటి వారి తరఫున ఏదో జరిగితే దాన్ని తీసుకెళ్ళి ఆ ఢిల్లీలో పూర్తిగా చూపిస్తున్నారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని మీరు మానుకొని ఈ యొక్క ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే రాష్ట్ర గవర్నమెంట్ కూడా గతంలో ప్రజా సంఘాల తరఫున ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ మారడానికి పోరాటాలు చేశారో వాళ్ళకు కూడా గుర్తించాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కొంచెం దగ్గర దగ్గర